రెడ్ రైస్ అండి. రాత్రి నానబెట్టాను. ఇవి ఇప్పుడు శుభ్రంగా కడగాలి. ఈ కలర్ అంతా పోయేంత వరకు వంపేయాలండి. ఒకసారి కడిగితే చాలండి, ఎక్కువ సార్లు కడగొద్దు, విటమిన్లు పోతాయి. ఈ గ్లాస్తో 4 గ్లాసులు వాటర్ వేయాలి. రెడ్ రైస్ కొంచెం గట్టిగా ఉంటాయండి, నానబెట్టినా కానీ లేట్గానే ఉడుకుతాయి. స్టవ్ వెలిగించానండి. చాలాసేపు ఉడకాలండి. రెడ్ రైస్ ఉడకపోయిందండి. కొద్దిగా ఉడకాలండి. ఇంకా ఈ వాటర్ అంతా దగ్గరికి వచ్చేంతవరకు ఉడకాలి. ఒకవేళ ఎప్పుడైనా నీళ్ళు ఎక్కువైపోయి ఉడకడు ఎక్కువైపోయింది అనుకోండి, ఏమి కాదు. ఎందుకంటే అది బాగా జిగురుగా బాగా ఉడికితే జిగురుగా ఉంటుంది. కానీ చల్లగా అయిపోతే మెత్తగా అయిపోతుందండి. తినొచ్చు, తినడానికి బాగానే ఉంటుంది. ఇది ఎంత బాగా ఉడికితే అంత మంచిదండి, జీర్ణం బాగా అవుతుంది. ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి. వాటర్ చాలా దగ్గరకు వచ్చేయాలి. వాటర్ దగ్గరకు వచ్చిందండి. వాటర్ కొంచెం దగ్గరగా వచ్చేంత వరకు చేసుకోవాలండి. వాటర్ ఉండగానే కొంచెం ఆపేయాలండి స్టవ్. జిగురు కదండి రైస్, అందుకని మాడిపోతుంది వాటర్ లేకుండా ఉంచితే. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అన్నం ఉడికిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేయాలి. దీన్ని ఇంకా కొంచెం మెత్తగా చేసుకోవాలంటే ఇంకా చేసుకోవచ్చండి. ఇది చల్లగా అయిన తర్వాత పొడిపొల్లాడుతూ ఉంటుంది. వేడిగా ఉన్నప్పుడు అయితే కొంచెం జిగురుగా ఉంటుందండి. హెల్తీ రెడ్ రైస్ అండి. ఇందులో ఏ కూర రైస్కి తిన్నా బాగుంటుందండి. టమాటా పచ్చడి కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది రెడ్ రైస్కి.